అమరావతిలో స్థలాల కేటాయింపులు నిన్న ఓకే చేశారు. అందులో ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్కి 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంకుకి మరో 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4 ఎకరాలు, ప్రత్యేక పరిశోధన విభాగం ఎస్ఐబికి 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి 0.5 ఎకరాలతో పాటు బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సిబిఐకి 2 ఎకరాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మరో 2 ఎకరాలు, రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి 5 ఎకరాలు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుకి 3 ఎకరాలు చొప్పున గతంలో చేసిన కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించారు. గెయిల్ ఇండియా, అంబికా అగరబత్తి సంస్థకు చెందిన భూ కేటాయింపులు రద్దు చేశారు. మొత్తం 16 అంశాల్లో 12 అంశాలని ఆమోదించాము అన్నటువంటిది నిన్న నారాయణ ప్రకటించారు. 14-19 మధ్యకాలంలో 130 సంస్థలకి 1270 ఎకరాలు కేటాయిస్తే వైసీపీ హయాంలో అనేక సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినాయి. వాటితో సంప్రదింపులు చేసి తిరిగి కేటాయింపుల విషయంలో నిర్ణయం తీసుకోండి. ఇప్పటిదాకా 64 సంస్థలకు మొత్తం 884 ఎకరాలు కేటాయించామని చెప్పారు. వాస్తవంగా బీజేపీ ఒక ఫార్ములా తీసుకుంది. ప్రభుత్వాల దగ్గర భూములు తీసుకోకూడదు, డైరెక్ట్గా మనం కొనుక్కోవాలి, కొనుక్కుని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళ పేరునే ఉండాలన్నటువంటిది. మరి ఇక్కడ కేటాయించారన్నారు. మరి డబ్బులు ఇచ్చి తీసుకుంటుందా లేకపోతే ఉచితంగానే తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.